ఎస్సీ వర్గీకరణలో దామోదర కృషి అమోఘం. గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కొరకు మాదిగలు చేస్తున్న పోరాటం మరియు మాదిగల కల సాకారం చేయుటలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు దామోదర రాజనరసింహ కృషి అమోఘమని, ఆయన చేసిన ప్రత్యేక కృషి వలన మాదిగల కల సహకారమైందని దళిత సామాజిక కాంగ్రెస్ యువ నాయకులు మీది దొడ్డి రాజీవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాదిగ రిజర్వేషన్ కొరకు దశాబ్ద కాలాలుగా మాదిగలు పోరాడుతూనే ఉన్నారని, గత కొన్ని సంవత్సరాల క్రితం 4 సంవత్సరాలు వర్గీకరణ మాదిగ మరియు ఉపకులాల ఫలాలు పొందినప్పటికీ కొన్ని కారణాల మూలంగా ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. తిరిగి మళ్లీ ఈ ఆగస్టు 1వ తేదీ జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తుల ధర్మాసనం వర్గీకరణను రాష్ట్రాలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. తీర్పు వెళ్లబడిన వెంటనే తెలంగాణ రాష్ట్ర శాసన సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లగా అసెంబ్లీ సమావేశంలో వర్గీకరణ అమలు చేసే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ అవుతుందని ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీం అఖ్తర్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఫిబ్రవరి 4, 2005 తేదీలో ప్రత్యేక సమావేశం పెట్టి ఎవరి జనాభా ఎంత అనే అనుగుణంగా రిజర్వేషన్ పంపకాలు చేయడం జరిగింది. అసెంబ్లీలో సమావేశంలో వర్గీకరణ చేయుటకు విశేషంగా కష్టపడిన మంత్రి దామోదర్ రాజనరసింహ కృషి ఫలించిందని గర్వంగా చెప్పవచ్చు. దామోదర్ రాజనరసింహ కృషి చేయడం వల్లనే రాష్ట్రంలో మాదిగ రిజర్వేషన్ జరిగినది. కావున మాదిగ మరియు అనుబంధ కులాలు మంత్రి దామోదర్ రాజనరసింహకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని, రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంచి పని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ప్రజల మన్నలను పొందుకుంటామని కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ మీది దొడ్డి అన్నారు. ఈ సమావేశంలో ఎల్ వేణు టీఆర్సీపీ జిల్లా నాయకులు, దామగళ్ల మురారి, సామాజిక నాయకులు మోయిస్, దళిత సామాజిక నాయకులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణ విషయంలో ఎనలేని కృషి చేసి వర్గీకరణ సాధించడంలో, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడంలో ముందుండి నడిపించిన దామోదర్ రాజనరసింహ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ మాదిగ సమాజం మరియు ఉపకులాల నుండి దామోదర్ రాజనరసింహ గారు చేసిన ఈ కృషి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది మాదిగ మరియు మాదిగ ఉపకులాలకు. ఎందుకంటే 30 ఏండ్ల సంధి కొట్లాడుతున్న ఈ పోరాటము ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ విధంగా చేయలేరు. ఇప్పుడు చేశారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఎప్పుడైతే మీరు తీర్పు ఇచ్చిందో, మీరే మీ రాష్ట్రాల వైజ్గా చేసుకోండి, ఈ బిల్లు పాస్ చేసుకోండి అని చెప్పినప్పుడు వెంటనే దామోదర్ రాజనరసింహ గారు రేవంత్ రెడ్డి గారికి వెంటనే చెప్పి అదే రోజు అదే అసెంబ్లీలో మాట్లాడిపించి అక్కడనే ఈ వర్గీకరణ విషయంలో మాట ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే మాట ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు దామోదర్ రాజనరసింహ గారి గురించి కొందరు తెలియక దామోదర్ రాజనరసింహ గారు వర్గీకరణ విషయంలో పొరపాటు చేశాడు, వర్గీకరణ విషయంలో ఇంకా కొన్ని చేరికలు చేర్చేది ఉండే కొన్ని అవి అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే దామోదర్ రాజనరసింహ గారు అన్ని ఆలోచించుకొని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని ఆలోచించుకొని వర్గీకరణ చేసింది. షమీం అఖ్తర్ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఈ గవర్నమెంట్కి, ఆ కమిటీని ఆధారంగా చేసుకునే ఈ ఏబిసిడి వర్గీకరణ చేయడం జరిగింది. ఎందుకంటే ఏబిసిడి వర్గీకరణ 59 కులాలకు చేశారు. అందుకే ఆ కమిటీ బేస్ చేసుకొని మాత్రమే ఈ వర్గీకరణ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషం. ఇందులో దామోదర్ రాజనరసింహ గారు ముందుండి నడిపించడం, ముందుండి బిల్లు ప్రవేశపెట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఎప్పటికీ మాదిగ జాతి రుణపడి ఉంటుంది. ఎందుకంటే దామోదర్ రాజనరసింహ గారు ఈ బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ సబ్ ప్లాన్ తెచ్చారు. ఎస్సీ సబ్ ప్లాన్ తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున వెగుస్తున్న కాలంలో ఆయన ముందుండి నడిపించి బిల్లు ప్రవేశపెట్టి ఢిల్లీలో ఏ విధంగా అయితే తెలంగాణ సాధించుకోవాలో ఆ విధంగా ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఆయన నివేదిక ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన చొరవతోనే తెలంగాణ రావడం జరిగింది. ఆయన చొరవతోనే ఎస్సీ సబ్ ప్లాన్ రావడం జరిగింది. ఆయన చొరవతోనే ఇప్పుడు వర్గీకరణ చేయడం జరిగింది. కాబట్టి దామోదర్ రాజనరసింహ గారికి ముందుగా ఈ బడుగు బలైన వర్గాలు రుణపడి ఉంటాయి, ఆయన వెనకాలనే నడుస్తాయని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.